అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాము కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీతో నేను మా ప్రయాగ్రాజ్ యాత్ర ఎలా చేశాము, ఎప్పుడు బయలుదేరాము, కార్ డ్రైవ్ అయితే మనకి ఎంత టైం పడుతుంది అక్కడికి రీచ్ అవ్వడానికి, ఎన్ని టోల్స్ వస్తాయి, ఎంత అవుతుంది, మనకి బడ్జెట్ అంతా మీకు వివరిస్తాను ఈ ప్రయాణంలో. ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ ఎలా వెళ్ళాము, ఎప్పుడు మొదలుపెట్టాము ప్రయాణం, ఎప్పటికీ ప్రయాగ్రాజ్ చేరుకున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ మీకు చాలా వివరంగా వివరిస్తాను. ఇప్పటి వరకు డ్రైవ్ చేస్తున్న ఒక్క వెహికల్ కనిపించలే. నేను బండి ఎక్కగానే నేను డ్రైవింగ్ సీట్లోకి రాగానే చూడండి ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయో. 23 జనవరి 2025 మా సంతోష్ బర్త్డే. మేము ఆ రోజు మామూలుగా డిన్నర్ చేసేసి బయట ఇంటికి వెళ్తూ ప్లాన్ చేసుకున్నాం రేపు ప్రయాగ్రాజ్ వెళ్దామని. ముందు రోజు రాత్రి మేము కార్లో ఆల్రెడీ కొంచెం పెట్రోల్ ఉంది, సో మేము అరౌండ్ 2500 రూపీస్ పెట్రోల్ కొట్టించుకున్నాం. మీటర్ రీడింగ్ అవన్నీ నోట్ చేసుకుని మేము కార్ పార్క్ చేసేసాం మా పార్కింగ్ లాట్లో. ఇక్కడ ఒక చిన్న పప్పి ఉంది, డాల్మేషన్ బ్రీడ్ది. సో మేము ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు ఒకసారి కొంతసేపు దాంతో ఆడుకుని వెళ్తూ ఉంటాం. ఇదే మా రాజసింహం, మేము ఎక్కువ ట్రావెల్ చేసే వెహికల్. ఈరోజు జనవరి 24, 2025 మేము ఉదయం 3:50 మా ఇంటి నుంచి ప్రయాగ్రాజ్కి బయలుదేరాము. మా ఇంటి నుంచి ORR ఎంట్రీ సుమారుగా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అది ఎగ్జిట్ 2 ఎద్దుల నాగులపల్లి దగ్గర. ఉదయం 3:55 మేము ORRలోకి ఎంటర్ అయ్యాము. మాకు సెడాన్ వెహికల్లో హోండా సిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది. కంఫర్ట్ ఉంటుంది, లగ్జరీ లుక్ ఉంటుంది వెహికల్కి. నాకు చాలా ఇష్టమైన బండి ఇది. డ్రైవ్ కూడా సూపర్ కంఫర్ట్గా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ అయితే 1150 కిలోమీటర్స్ చూపిస్తుంది మా ఇంటి నుంచి ప్రయాగ్రాజ్ వరకు, అంటే హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. మనకి మొత్తం 1150 కిలోమీటర్లు, అలాగే 20 గంటల ప్రయాణ సమయం చూపిస్తుంది. మేము సాధారణంగా ఎర్లీ అవర్స్లోనే బయలుదేరడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. మనం కరెక్ట్గా సూర్యుడు ఉదయించే టైంకి ఎంత జర్నీ చేయగలిగితే, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసేస్తే అంత మంచిది అన్నది మా అభిప్రాయం. మన ఈ జర్నీలో ఫస్ట్ టోల్ ORR ఎగ్జిట్ 6, ఇది మేడ్చల్ ఎగ్జిట్. తెలంగాణలో మనకి ఇది ఫస్ట్ టోల్ కింద కౌంట్ చేసుకోవచ్చు. మేము ఈ టోల్ని ఉదయం 4:18 క్రాస్ చేసాము. 90 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేశారు. వింటర్ సీజన్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఉదయం పూట మనకి మంచు బాగా తెలుస్తూ ఉంటుంది. రోడ్స్ అనేవి సరిగ్గా కనిపించవు. చూడండి ఎట్లా కనిపిస్తుందో మంచు. స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు మనం మేడ్చల్ ఎగ్జిట్ దిగాం కాబట్టి ORR మీద నుంచి ఇప్పుడైతే మనం మేడ్చల్ మీదుగా వయా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ మీదుగా మనం నాగ్పూర్ రూట్కి వెళ్తున్నాము. ఈ నిజామాబాద్ హైవే చాలా బాగుంటుంది, మీకు ఎక్కడ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్లీ అవర్స్లో మనం డ్రైవ్ చేస్తున్నాము అంటే కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే లారీలన్నీ అప్పుడే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికే ఈ మిడ్ నైట్ డ్రైవ్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే నిద్రమత్తులో కూడా బాగా ఉంటారు, కాబట్టి మనం చాలా కాషియస్గా డ్రైవ్ చేయాలి. మధ్యలో కొన్ని లారీస్ అయితే రోడ్డు మీదే ఆపేసి ఉంచుతారు, కాబట్టి చూసుకుని డ్రైవ్ చేసుకోవాలి. ఈ హైవే మొత్తం నేషనల్ హైవే 44 కిందకు వస్తుంది. మనం ఈ డ్రైవ్లో ఎక్కువగా నేషనల్ హైవే 44 మీదే ఉంటుంది మన జర్నీ మొత్తం. మధ్యలో కొన్ని చోట్ల మనకి వేరే నేషనల్ హైవేస్ తగిలి మళ్ళీ మనం నేషనల్ హైవే 44 మీదకే అటాచ్ అవుతాం. నాకైతే ఒక బాటిల్ కావాలి మా దేవుళ్ళకి. అది బోట్లో వెళ్ళినప్పుడు తీసుకుందాం, మనం స్నానం చేసిన తర్వాత కాదు. బోట్లో అయితే మధ్యలో తీసుకోవచ్చు, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి వాటర్. ఓకే. ఈ ప్రయాణంలో మనకి సెకండ్ టోల్, ఇది తెలంగాణలోకే వస్తుంది. మనోహరాబాద్ టోల్ ప్లాజా అంటారు. ఇది తూప్రాన్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సుమారుగా మేము ఈ టోల్ని 4:36 క్రాస్ చేసాం.
మా ఇంటి నుంచి సుమారుగా ఈ మనోహరాబాద్ టోల్ ప్లాజా వరకు 71 కిలోమీటర్లు. ఈ డ్రైవ్లో ఇంకా ఫస్ట్ స్టాప్ కింద మేము టీ బ్రేక్ తీసుకున్నాము. తూప్రాన్ 3 కిలోమీటర్స్ దూరం. తూప్రాన్ 3 కిలోమీటర్స్ దూరం అంటున్నా. టైం ఏంటండి? 4:45. 4 o'clock బయలుదేరా. ఓ వెట్గా టీ తాగేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్కే మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే మెయిన్ మా ఎజెండా వచ్చి సూర్యుడు ఉదయించే లోపల మేము మ్యాక్స్ ఎంతవరకు కవర్ చేయగలిగితే అంత వెళ్ళిపోవచ్చు, అన్ని కిలోమీటర్స్ దాటేయచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, మెయిన్ రోడ్స్ అన్నీ చాలా పీస్ఫుల్గా క్లియర్గా ఉంటాయి, ఏ వెహికల్స్ ఉండవు పెద్ద లారీస్ తప్ప. ఈ జర్నీలో మనకి 3rd టోల్ ప్లాజా బికనూర్ టోల్ ప్లాజా. ఇది కూడా తెలంగాణలోకే వస్తుంది. ఇక్కడ సుమారుగా మనకి 95 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూడండి ఫాగ్ ఎలా కనిపిస్తుందో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఫాగ్, మంచు. ఈ టోల్ని మేము ఉదయం 5:16 క్రాస్ చేసాం. బిగ్నూర్ టోల్ ప్లాజా అనేది నిజామాబాద్ డిస్టిక్లోకి వస్తుంది. ఇక్కడ 95 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదైతే ఫాగే పైన కనిపిస్తుంది చూడండి. ఇందాక నుంచి అదే అనుకున్నాం, ఫాగ్ లాగానే ఉంది ఇది. అది కాదు, డస్ట్ కాదు, అది కాదు అని. స్టాప్ లైట్స్ వేసుకున్నావా? దోమకొండ టక్ 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 ఎన్నిలే చెయ్యి ఎంత తగిలిందే గుర్తుంది. చాలు ఓకే. లేదు, నిన్న మనసు కోసుకుపోయింది. ఎందుకురా? బర్త్డే రోజు ఫస్ట్లో మాకు ఇలా ఫాగ్ లాగా కనిపించిందంతా మేము డస్ట్ అనుకున్నాము. ఎందుకంటే పెద్ద వెహికల్స్ వెళ్ళినప్పుడు కొంచెం డస్ట్ లేస్తుంది కదా, అలా అనుకున్నాము. కానీ ఇది మంచుయే. ఫారెస్ట్ ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం కదా, ఏదేదో ఫారెస్ట్ జోన్ అనేసి. ఈ రూట్లో మనకి కామారెడ్డి డిస్టిక్లో, అలాగే నిజామాబాద్ డిస్టిక్లో, ఆదిలాబాద్ డిస్టిక్లో మనకి ఫారెస్ట్ డివిజన్స్ ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా చెక్ పోస్టులు బాగా ఉంటాయి. చాలామంది టయర్డ్ అయిపోతూ ఉంటారు కదా డ్రైవ్ చేస్తూ. కాకపోతే నాకు మా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో మేము తెలుసుకున్నది ఏంటి అంటే, నాకు కానీ మా సంతోష్కి కానీ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తాం మేము, రాదర్ దెన్ ఏదో వెళ్ళిపోవాలి ప్లేసెస్ చూసేసామా అన్నట్టు కాకుండా మేము డ్రైవ్ని కూడా అంతే బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అందుకే మాకు టయర్డ్నెస్ అనేది అనిపించదు. ఇప్పటి వరకు మనం నిజామాబాద్ డిస్టిక్లో ట్రావెల్ చేసాం. ఇప్పుడు మనం నిజామాబాద్లోకి ఎంటర్ అవుతున్నాం. కెమెరా ఆన్ చేసినంతసేపు కనిపించదు, మనం పెట్టగానే కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ లక్కీ అట్లా కనిపిస్తుంది, మనకేమి ఇట్లా ఉంటుంది. చాలాసార్లు అబ్జర్వ్ చేసిన నేను. ఈ జర్నీలో మనకి ఇది 4th టోల్ ప్లాజా. ఈ టోల్ కూడా మనకి తెలంగాణలోనే వస్తుంది. ఇది ఇందల్వాయ్ టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ సుమారుగా మనకి 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ని మేము ఉదయం 5:46 క్రాస్ చేసాం.
ఈ టోల్ ప్లాజా కూడా నేషనల్ హైవే 44 మీదనే ఉంటుంది. ఈ రోడ్ నాగ్పూర్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి లారీలు బాగా కనిపిస్తాయి. ఈ రూట్లో ముంబై హైవేలో మనకి చాలా అంటే చాలా లారీసే ఎక్కువ కనిపిస్తాయి. ₹90 ఇందాకటిది 95. వెళ్ళిపోవడం పెట్టుకుని వెళ్ళాలా బస్సు కూడా? నిజామాబాద్ ఇదే కదా ఒకటి. నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదేమి తోడు అరవిందట తన పేరు అందానికి సంతూరు అందుకనే ఆ పొగరు పోచంపాడు అంటే ఒకటి అదే డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ. దుడ్గా శ్రీరామ్ సాగర్ డ్యామ్ అవేవో ఉన్నాయి, 2 డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ. చూసావా ఏంటది? రోడ్డు మధ్యలో మసీదు. రోడ్డు మధ్యలో ఎంత కొమ్ము బట్టి కొట్టుకుంటున్నారండి. ఈ డ్రైవ్లో మనకిది 5th టోల్, గంజాల్ టోల్ ప్లాజా అంటారు. తెలంగాణలోకి వస్తుంది. ఇక్కడ మనకి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ని మేము ఉదయం 6:22 క్రాస్ చేసాం. ఇది కూడా నేషనల్ హైవే 44 మీదకే వస్తుంది. 4th టోల్ టోల్ గంజాల్. ORR కూడా చేయాలి కదా. ఓఆర్ఆర్తో అయితే 5th టోల్ గంజాల్ టోల్ ప్లాజా. ఇది ఎంత దూరం? ఏంటిది రాకుండా తీసేసింది వెళ్ళిపోయింది. స్పీడ్ ఉన్నారు ఇక్కడ. ఇది యాక్చువల్లీ రోడ్ చాలా బాగుంటుంది. అవును, ఆదిలాబాద్. అవును, అప్పుడు నువ్వు నన్ను కలవలేదు, నాకు బాధ అనిపించింది. ఆ బొక్కేం కాదు, బుచ్చు కలుద్దామని అంటే అవసరం లేదు, వెళ్ళి నాకు పేడా పట్టుకురా, దూద్ పేడా పట్టుకురా అని అన్నావు. అది 2015 మేబీ 14 కాదు అయితే. 3rd into ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆరేపల్లి నాగ్పూర్ 259. ఓ 50 కిలోమీటర్లు వెళ్తే ఇది అనుకుంటా ఆదిలాబాద్ వచ్చేస్తుంది. అదిలాబాద్కి వెళ్ళాం మనం. ఓ బయట నుంచి వెళ్ళిపోతాం. రోడ్ చూడండి ఎంత బాగుందో. మనకి ఈ డ్రైవ్ మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్డు. ఈ డ్రైవ్లో మనకిది 6th టోల్ ప్లాజా, రోల్ మామ్డా టోల్ ప్లాజా అంటారు. ఇది తెలంగాణలోకే వస్తుంది. ఇక్కడ 105 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీ టోల్ని సుమారుగా 6:46 ఉదయం క్రాస్ చేసాం. ఇది కూడా నేషనల్ హైవే 44 మీదకే వస్తుంది. రోల్ మండా టోల్ ప్లాజా అంటే రోల్ మామ్డా, సారీ నాట్ మండా, రోల్ మామ్డా టోల్ ప్లాజా.
వీడియో అయితే చాలా లెంతీగానే ఉంది. ఎందుకంటే నేను ఐ వాంట్ టు షో మొత్తం డ్రైవ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాక్స్ బ్యూటిఫుల్‌గా ఉన్న రోడ్స్ అన్నీ నేను కవర్ చేసుకుంటూ వెళ్ళాను. మొత్తం అన్నీ నేను వీడియోలో అన్‌ఎడిటెడ్‌గానే పెట్టాను. ఇక్కడ టిఫిన్ తిందామా? టిఫిన్ 7 కూడా కాలేదు. ఇప్పుడు కాదు, ఈ మధ్యలో టిఫిన్ తిందామంటున్నా. వారణాసి 950 కిలోమీటర్స్, 230 కిలోమీటర్స్, ఆదిలాబాద్ 230 కిలోమీటర్స్, నాగ్పూర్, ఆదిలాబాద్ 33 కిలోమీటర్స్. మెల్లమెల్లగా సిటీలో ఎంటర్ అవుతున్నాం మనం. ఫస్ట్ నార్సింగి కనిపించింది, అది అవుట్స్కట్స్. మాదాపూర్ కొంచెం సిటీ ఇన్స్కట్స్. గాంధీనగర్ అయితే సిటీ సెంటర్. గాంధీనగర్ ఉంది కదా మాసాబ్ ట్యాంక్ దగ్గర. తెలీదు నాకు. మాసాబ్ ట్యాంక్ ఉంది కదా అవును. అక్కడ గాంధీనగర్ ఉంది, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర. ఏమైంది? వెళ్ళొచ్చు కదా. అదే నాస్టీగా డ్రైవ్ చేస్తారంటే హైవే మీద ఎట్లా డ్రైవ్ చేయాలో కూడా తెలియదు అలాగే. ఇప్పటికి మేము 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. సుమారుగా ఇప్పుడు సమయం 7 గంటల 2 నిమిషాలు ఉదయం. అంటే సుమారుగా మేము 3 గంటల సమయంలోనే 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 300 కిలోమీటర్స్ 3 అవర్స్ లో రీచ్ అయ్యాం. ఫారెస్ట్ రేంజ్, ఆదిలాబాద్ ఫారెస్ట్ ఏరియా అన్నాడు అక్కడ బోర్డు. ఫారెస్ట్ ఎక్స్పోజ్ ఏరియా. వనాల పెంపకం. వెల్కమ్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. జై శ్రీరామ్. శ్రీరామ్ గారి పారకపోతే ఈ భూమికి తెలవారి 8th కి 7th కి ఎంగేజ్మెంట్. 7th కాదు బుద్ధి, 7th ఎంగేజ్మెంట్. 7th ఫ్రైడే వచ్చింది. అవునవును, 7th ఫ్రైడే. 7th మార్నింగ్ వెళ్ళు, ఈవినింగ్ కదా. మార్నింగ్ ఫ్లైట్ లేదు, డైరెక్ట్. అంటే ఒక ఫ్లైట్ ఉంది, అది 4 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది. 5:25 అక్కడికి వెళ్తుంది. 6 o'clock ఎంగేజ్మెంట్. ఈ నుంచి ఎట్లా క్యాబ్లో వెళ్ళిపోవచ్చు. ఏం పెడతారు మరి గిఫ్ట్? గిఫ్ట్ ఏం లేదు, ఉండదు ఇక్కడ. వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకురావాలి. 6 kilometers అయిపోయింది తెలంగాణ. వాడు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, కింది నుంచి వెళ్ళాలి వాడు. ఇంకేం చేస్తాం, తెలంగాణ స్టేట్ పోలీస్ ఆర్టీఏ. ఇంకా వచ్చేసాడు, ఏం చేస్తాం అంటున్నాం. నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అటు వెళ్ళాడు. హర్యానా వాడు. బోరాజ్. హర్యానా వాళ్ళు మరీ డేంజరస్గా ఉంటారంట. వచ్చేసింది మహారాష్ట్ర. ఇక రోడ్డు చూడక్కర్లేదు, అప్రిషియేట్ చేసే అంత ఏముంటుంది. బోరాజ్ ఈజ్ అ విలేజ్, మహారాష్ట్ర బార్డర్. మహారాష్ట్ర బార్డర్లో మేము ట్రయం. తెలంగాణ దాటడానికి మనకు
ఈ డ్రైవ్లో మనకి 7th టోల్ ఇది పిప్పల్వాడ టోల్ ప్లాజా. ఇది తెలంగాణలోకి వస్తుంది. ఇక్కడ మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని ఉదయం 7:26 క్రాస్ చేసాం. ఇది కూడా నేషనల్ హైవే 44. ఈ డ్రైవ్లో మనకి ఇది లాస్ట్ టోల్ తెలంగాణలో. మనకి మా ఇంటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ పిప్పల్వాడ టోల్ ప్లాజా వరకు సుమారుగా మనకి 7 టోల్ ప్లాజాస్ వచ్చాయి. తెలంగాణలో మనకి మొత్తం టోల్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్తో కలిపి మనకి సుమారుగా 630 రూపాయలు అవుతుంది. మనం బయలుదేరితే కానీ బయలుదేరలేదు. ఓ అది తెలంగాణ బార్డర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకు వచ్చేది మహారాష్ట్ర బార్డర్ సెక్యూరిటీ. ఇక్కడ తెలంగాణ ఇంకా అవ్వలేదు ఒకటి. ఓ ఇంకా తెలంగాణ వాటర్ దాటిన తర్వాత ఆంధ్ర, అదే మహారాష్ట్ర వాటర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తో డివైడ్ అవుతుందా మహారాష్ట్ర తెలంగాణ? తెలంగాణ అయిపోయి ఇప్పుడు మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నాం. ఎప్పుడైనా ఒక స్టేట్ టు స్టేట్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఇట్లా డివైడ్ చేసేటప్పుడు మ్యాక్స్ నదుల బేస్ మీద కానీ, కొండల బేస్ మీద కానీ, ఫారెస్ట్ బేస్ మీద కానీ డివైడ్ చేస్తూ ఉంటారు. జబల్పూర్ 455 కిలోమీటర్స్. ఇది కూడా ఎలాగే ఉంటుంది. ఇది వెళ్ళిపోతుంది నాకు తెలిసి. గ్యాప్ బాగానే ఉంది. ఇందాక బ్రిడ్జ్ చూపించాను చూడండి, అక్కడి నుంచి మహారాష్ట్రలోకి మనం ఎంటర్ అయిపోయినట్టే. కాకపోతే ఒక జోన్ అనేది ఉంటుంది కదా, అలా వీళ్ళు ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాతనే ఒక జోన్ అనేది పెట్టుకుంటారు. అక్కడ ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటారు. అలా ఇప్పుడు మనం సెక్యూరిటీ ఆర్టీఏ చెక్ పోస్ట్ని దాటి ముందుకు వచ్చాము. పఠాన్కోరి అంటే ఇది మహారాష్ట్ర పేరే. తిప్పేశ్వర్ టైగర్ సాంక్చురీ అంటుందో తిప్పేశ్వర్. ఈ జర్నీలో 8th టోల్ ప్లాజా కేలాపూర్ టోల్ ప్లాజా మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ 110 రూపాయలు తీసుకుంటారు. మేము ఈ టోల్ని ఉదయం 7:45 క్రాస్ చేసాం. ఈ టోల్ కూడా నేషనల్ హైవే 44 మీదనే ఉంటుంది. ఇది మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ ప్లాజా. 10 రూపాయలు ఇక్కడ సర్ది పట్టినట్టుంది. My buddy is going for Kumbh Mela, Prayagraj. హైవే పోలీస్ అంట ఒకటి. ఏం హైవే కనిపిస్తుంది మహారాష్ట్రలో? జాగ్రత్తగా ఉంటుందో. ఈ డ్రైవ్లో 9th టోల్ దరోడా టోల్ ప్లాజా అంటారు. ఇది కూడా మహారాష్ట్రలోకి వస్తుంది. ఇక్కడ 115 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని ఉదయం 8:20 క్రాస్ చేసాం. ఇది కూడా నేషనల్ హైవే 44. ఇక్కడ చూస్తున్నవన్నీ పాత బోర్డ్స్ అనుకుంటా, అందుకే నేషనల్ హైవే 7 అనేసారు. నేషనల్ హైవే 7 ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నేషనల్ హైవే 7నే 44 కింద మార్చారు. ఇప్పుడు అది నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 చాలా లాంగెస్ట్ నేషనల్ హైవే ఇండియాలో. ఇది జమ్మూలో ఉన్న శ్రీనగర్ నుంచి తమిళనాడులో ఉన్న కన్యాకుమారి వరకు కనెక్ట్ అవుతుంది. నియర్లీ ఇప్పటి వరకు మేము ఒక 5 hours కంటిన్యూస్ డ్రైవ్ చేసాం. మధ్యలో ఒక 10 minutes మటుకు టీ బ్రేక్ తీసుకున్నాం. ఎక్కడ అంటే తూప్రాన్ దగ్గర. దాని తర్వాత ఎక్కడా ఆపలేదు మేము. మళ్ళీ ఇక్కడ హల్దీరామ్స్ కనిపించింది. మేము ప్యూర్ వెజ్ ప్రిఫర్ చేస్తాం ఎక్కడైనా ఫుడ్. సో ఇక్కడ ఆగాము. మా లగేజ్, దిస్ ఈస్ మై బ్యాగ్, దిస్ ఈస్ మై బుడ్డీస్ బ్యాగ్, దట్ ఈస్ క్యారింగ్ బ్యాగ్, దిస్ ఈస్ టెంట్, డ్రెస్ చేంజింగ్. మేము ఇప్పుడైతే
బ్రేక్ఫాస్ట్ కానీ ఆపుకున్నాము, అట్లీస్ట్ బండికి కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది అని ఆలోచించి. कचोरी समोसा ऐसा 4 समोसा देंगे सर टेबल में 2 कचोरी पार्सल समोसा है 4 कचोरी नहीं 4 సమోసా 2 కచోరీ भी है. दूसरे में था ఓకే. ఈ హల్దీరామ్స్ హోటల్ అనేది జాంబ్ అనే ఏరియాలో ఉంది, దాహేగావ్ అనే ప్రదేశం. ఇది నాగ్పూర్ హైవేలో, అంటే నేషనల్ హైవే 44 మీద. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందో లేదో అని మేము ఇక్కడే సమోసాస్, ఒక 2 కచోరీస్ కూడా ప్యాక్ చేయించుకున్నాం. ఐఫోన్స్ కొనిన తర్వాత 16 Pro Max తీసుకున్నాము లాస్ట్ డిసెంబర్లోనో నవంబర్లోనో. అప్పటి నుంచి మా బుడ్డి అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెమెరా యూజ్ చేయలేదు. ఈరోజు ఫస్ట్ టైం కెమెరాని యూటిలైజ్ చేస్తున్నాడు. ఐఎమ్ డ్రైవింగ్, జాంబ్ నుంచి ఐఎమ్ డ్రైవింగ్. హీ హ్యాస్ డ్రివెన్. స్టార్ట్ అవ్వలే. 456 పట్టుకొని నిలబడింది. 456.9 కిలోమీటర్స్ మా బుడ్డి డ్రైవ్ చేశాడు. నౌ ఐఎమ్ డ్రైవింగ్ ఫ్రమ్ హల్దీరామ్స్ జామ్. మనం న్యూటన్ పట్టాలి, అటు నుంచి అటే వెళ్ళిపోగలం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం. మా బుడ్డి డ్రైవ్ చేస్తున్నంతసేపు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నేను స్టీరింగ్ తీసుకోగానే రోడ్లన్నీ ఇట్లా జామ్ ఉంటాయి అన్నమాట. అది మన అదృష్టం. ఎప్పుడూ అంతే, నేను డ్రైవింగ్ తీసుకోగానే ఇట్లా జామ్ అవుతూ ఉంటాయి. ఇట్లాగే డ్రైవింగ్ తీసుకెళ్తా, అది ఎంత తొక్కినా కూడా కిలోమీటర్స్ అనేవి తగ్గవు. ఓ గంటలు గంటలు డ్రైవ్ చేసిన ఫీలింగ్ మట్టుకు ఉంటుంది. ఎంత చేసినా కూడా తక్కువ, మహా అయితే 100 కిలోమీటర్లు తొక్కేటప్పటికే టైం అయిపోతుంది. ఈ లోపల మా బుడ్డి రిలాక్స్ అయ్యి తను రెస్ట్ తీసేసుకుని మళ్ళీ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేస్తాడు. నేను డ్రైవ్ ఎంజాయ్ చేసేదే ఉండదు. నేను హైవే మీద అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, లారీ డ్రైవర్స్ చాలామంది చాలా ఎడ్యుకేటెడ్గా డ్రైవ్ చేస్తుంటారు. ఏదో కొంతమంది ఇంకా చెప్పలేమనుకోండి, ఇండికేటర్ వేయకుండా లటక్మని మధ్యలోనే అటు క్రాస్ అయిపోతూ ఉంటారు. అవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్గా డ్రైవ్ చేస్తుంటారు. ఆర్టీసీ బస్సులతో వాళ్ళతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఫాస్ట్గా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల మన కారు ఉందా లేదా ఇవేం చూడరు. నువ్వు ఆపకపోయి ఉంటే నేను కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నా, వాడే అటు పోతుండే. తట్టుకోలేము ఉంటుంది. నేను ఏమైనా క్రియేటివిటీ చేద్దాం కనిపిస్తుంది. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను అంటే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ ఇట్లా వంకర్ టింకర్గానే ఉంటాయి. ఎందుకంటే మా సంతోష్కి తీయడం రాదు, తీయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను కార్కి పెడుతూ ఉంటాను ఆ హోల్డర్ మీద. బట్ అది మా కార్లో సెట్ కాలేదు ఎందుకో, అది ఒక సైడ్కే వస్తుంది. మళ్ళీ మేము మహారాష్ట్రలో పెట్రోల్ కొట్టించాము, ఫుల్ ట్యాంక్ చేయించాం. ఒకే రకంగా తిరుగుతున్నారు.
డ్రైవ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తే మీకు ఆ టైర్డ్నెస్ అనేది అయితే కనిపించదు. మేము ఎన్ని డ్రైవ్స్కి వెళ్ళినా కూడా వి ఎంజాయ్ లాట్ డ్రైవింగ్. దగ్గరగా నడుపుతున్నాడు వీడితో పెట్టు. వాడు కట్టేయాడు. నేను ఇందాక వాడు ఎంత 2 వెహికల్స్ మధ్యలో ఎట్లా కట్టేయాడు. అదే అంటున్నాను. నేను అట్లా కట్టమనుకుంటే నా కన్వీనియన్స్ చూసుకుంటా. టోల్గేట్ అంటే హైదరాబాద్ ఇక్కడ వెళ్ళాలి. దేంట్లో చూడాలి. ఈ డ్రైవ్లో మనకి ఇప్పుడు వచ్చేది 10th టోల్ ప్లాజా, బోర్ఖేడ్ టోల్ ప్లాజా అంటారు దీన్ని. ఇది మహారాష్ట్రలోకి వస్తుంది. ఇక్కడ 155 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని ఉదయం 9 గంటల 55 నిమిషాలకి క్రాస్ చేసాం. ఇది కూడా నేషనల్ హైవే 44 మీదే వస్తుంది. టైగర్ రిజర్వ్. మన అదృష్టాలు ఇలా ఉంటాయన్నమాట. ఎప్పుడు చూసినా మనకు ఒక ట్రాఫిక్ జామ్ అనేది రెడీగా ఉంటుంది. నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే అది 100% షూర్. ఎందుకంటే ఆన్ కొట్టాడా చిన్నప్పుడు ఎప్పుడో ఇన్నాను అట్లా నారల్ హార్న్స్. మనం నాగ్పూర్ బైపాస్ రోడ్కి వెళ్తున్నాము. అందుకే హైవే నుంచి డీవియేట్ అవుతున్నాం. అమరావతి ఫారెస్ట్ లో తీసుకెళ్తేనే ఇంక మళ్ళీ టైగర్ పుట్టు చూద్దాం అనుకున్నాను. హైవే
ఆ ముందు ఇక్కడ కటింగ్ కనిపిస్తుందా? రోడ్ అంతా ఖాళీగానే ఉంది కదా. అందుకే అంటున్నాను. Head west on National Highway 353I. Continue on National Highway 353I. అక్కడ కటింగ్ అయితే కనిపించలేదు నాకు. కటింగ్ అయితే కనిపించలేదు. ఏం చేస్తున్నావురా? అదే లారీ గేర్ వేసినట్టు ఇటు థర్డ్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ వెళ్ళాలి. థర్డ్ గేర్ నుంచి దట్ట అని ఎదుర్కొంటే ఇక్కడ ఉంది ఏమిటంటే ఇక్కడ ఉంది ఆ బ్లాక్ కార్. ఆడు తెలంగాణ ఆవిడే అల్ట్రాస్. Continue for 5 kilometers. Head west on National Highway 353I to Alibaba Street. అడెప్పుడు రోడ్డు మీద డిస్కస్ చేస్తున్నాడు. అవును అసలే ఏంటి? ఓ అటు క్రాస్ కట్ చేద్దామని వచ్చేసినట్టున్నాడు. మహారాష్ట్రలో ఎప్పుడు చేశాడు సో ఈ డ్రైవ్లో ఇప్పుడు మనకు వచ్చేది 11th టోల్ ప్లాజా. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. నాగ్పూర్ బైపాస్ చెక్ పోస్ట్. ఇక్కడ మనకి ఏమీ అమౌంట్ డిడక్ట్ అవ్వదు. ఇంకా ఓపెన్ కాలేదనుకుంటున్నా. ఎక్స్ కొట్టు పెట్టు ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్ కొట్టు పెట్టాడు వాడు. ఇక్కడ బస్ అంటే లేదు, అది కూడా ఎక్స్ కొట్టాడు. అంటే ఈ టోల్ని మేము ఉదయం 10:25 క్రాస్ చేసాం. Head northeast on National Highway 44. మళ్ళీ ఈ రూట్లో మళ్ళీ మనం హైవే ఎక్కకుండా మళ్ళీ డీవియేట్ అవుతున్నాము. వేరే బైపాస్కి కనెక్ట్ అవుతున్నాం.
ఈ డ్రైవ్లో మనకి ఇప్పుడు వచ్చేది 12th టోల్ ప్లాజా, కమ్టీ కన్హాన్ బైపాస్ చెక్ పోస్ట్ అంటారు. ఇక్కడ 165 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 10:58 క్రాస్ చేసాం ఉదయం. పెంచ్ టైగర్ రిజర్వ్ అనే ఏరియా ఒక ఫారెస్ట్. ఇది మహారాష్ట్ర వాళ్ళు అలాగే మధ్యప్రదేశ్ వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఈ టైగర్ రిజర్వ్ మొదటి డార్క్ స్కై పార్క్గా చెప్తారు. ఈ టైగర్ రిజర్వ్కి 5 గేట్లు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో సిల్లారి అనే ఒక గేట్ ప్రధాన ప్రవేశ ద్వారం. ఈ టైగర్ రిజర్వ్ తొలి డార్క్ స్కై పార్క్ అంటారు. అంటే కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా దీన్ని చాలా పేరుంది. సపరేట్గా తీసిన తర్వాత నేను వస్తాను. మహారాష్ట్ర వాడు కదా, అదే కదా నేను చెప్పాను. 2000 మనము ఇక్కడ వెళ్ళాం గుర్తుందా, ఈషా యోగా. అప్పుడే మొత్తం అంతా కలిపితే 1800-1700 అయింది అప్ అండ్ డౌన్ కలిపి. ఎంత లాంగ్ రూట్ అది. ఈ డ్రైవ్లో మనకి ఇది 13th టోల్ ప్లాజా, మన్సార్ టోల్ ప్లాజా అంటారు. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏం అమౌంట్ డిడక్ట్ అవ్వదు, 0 రూపీస్. ఈ టోల్ని మేము 11:16 క్రాస్ చేసాం. నేను ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాం. హైయెస్ట్ పోస్ట్ ఆఫ్ ది ఇండియా. ఎటు వెళ్ళాలి? అటు 1 2 3 4 5 6. ఇప్పుడు మధ్యలో దూరుతున్నాడు. ఇది దూర్పనా స్ట్రైట్? ఆపు సర్రమని వెళ్ళిపోతాయేమో నీ. గుడ్డి వెళ్ళు, వెళ్ళు. గుడ్డి ఓవర్ అయింది. ఇందాక మూడు టోల్స్ దాటింది నేనే. అప్ప అంట. నేను అనుకున్నా వాడు ఎవడో ఆపమంటున్నాడేమో. మనం ఇంకా మహారాష్ట్ర నుంచి ఇప్పుడు ఎంపీ బార్డర్లోకి వెళ్తున్నాము. ఓవరాల్గా టోల్స్ అన్నీ కలిపితే ఇప్పటికీ 13 టోల్స్ అయినాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి. మహారాష్ట్రలో మట్టుకే చూసుకుంటే మహారాష్ట్రలో మనకి మొత్తం కలిపి 6 టోల్స్. దాంట్లో 2 అమౌంట్ ఏం ఛార్జ్ చేయలేదు. అలా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 545 రూపీస్ డిడక్ట్ అయింది ఇక్కడ. అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి మొత్తం 13 టోల్స్. దాంట్లో 2 మనకి అమౌంట్ ఏం డిడక్ట్ కాలేదు. ఓవరాల్గా మనకి 1175 రూపాయలు ఇక్కడికి అయింది. అదే పాపకి పని అయ్యింది. మరి దాంట్లో పారేస్తుంది అంతే కదా. ఇంకా మనం పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోనే ఉన్నాము. అదేంటి బ్రష్ చేసుకుంటుందా? హైలైట్ అసలు. కుర్సాపూర్ గేట్ 23 కిలోమీటర్స్. ఇదే పెంచ్ టైగర్ రిజర్వ్ కుర్సాపూర్ గేట్. అంటే మనం ఇంకా మహారాష్ట్రలో ఉన్నాం. ఇది ఏషియాలోని 5th బిగ్గెస్ట్ ఫారెస్ట్. ఇప్పుడు మన డ్రైవ్ అంతా ఫారెస్ట్లోనే. అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఫారెస్ట్ అనేది. రోడ్డు కూడా అంతే అందంగా ఉంది. దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది రోడ్డుకి, నేను ముందు చెప్తాను. బ్రేక్ మీద ఎందుకు కాలే, ఏదో మరి వేయలేదు. ఒక టైగర్ ఇట్లా వెళ్ళాలంట.
ఇప్పుడు మనం ఎంపీలోకి ఎంటర్ అవుతున్నాం, అంటే మధ్యప్రదేశ్లోకి. ఈ టోల్ వచ్చి 14th టోల్, కవాసా టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 105 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ క్రాస్ అయ్యేటప్పటికి ఉదయం 11:36 అవుతుంది సమయం. ఇదంతా కూడా నేషనల్ హైవే 44. మధ్యప్రదేశ్లో మనకి ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఈ టోల్ గేట్ మధ్యప్రదేశ్లోకి వస్తుంది. ఇప్పుడే మనం మహారాష్ట్రలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ని క్రాస్ అయ్యి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా పెంచ్ రివర్ ఫారెస్ట్ ఏరియానే, కాకపోతే మధ్యప్రదేశ్లోకి వస్తుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని 2 రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నాయి. ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి మధ్యప్రదేశ్. వెనకాల ఇది ఇదేసి పక్కన రావాలంట. అదే అంటున్నా, వెనకాల కారు ఉన్నట్టుంది. టోల్ ఇది భయంకరంగా ఉంది. అక్కడ చేశాడు కదా కొంచెం వచ్చి విండోస్ వచ్చి हो गया అంటే అక్కడ చేశాడు. అందుకే చూడలేదు కదా మళ్ళీ. అదే అందుకే మళ్ళీ చేస్తాడేమో అని అక్కడ అడుగుతున్నాను. వీళ్ళు ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఈ సైడ్స్లో చూసారు కదా, రోడ్డుకు అటు ఇటు ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్కి వచ్చాము. ఇది దాటి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం ఎంపీఏ మధ్యప్రదేశ్. ఒకటి 1.19 గుంటాస్ ఉంది, ఒకటి 0.9 గుంటాస్ ఉన్నాయి. అదే 1.9 and 19 అని రాసామంటున్నాడు వాడు. 9 కదా రాసాం. 0.9 గుంటాస్ది ఒక ప్రాపర్టీ, 1.19 గుంటాస్ది ఒక ప్రాపర్టీ. ఓకే, సో ఈ రెండు కలిపి 1.29 గుంటాస్ అయింది. లెఫ్ట్ లో ఇంకోటి సెకండ్ ఏదో చెప్పాడు, అదేంటి? అది 4.05 crores-ది వాళ్ళు డీడీ ఇస్తారు. శాండ్వర్డ్స్ విల్ పే 4.05 crores. ఇప్పుడు ముందుకు వెళ్తే మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ ఫుల్ డీప్ ఫారెస్ట్. ఇది అటు ఇటు మనకి ఇట్లాగే ఉంటుంది రోడ్డు మొత్తం. ఇప్పుడు మనం ఉన్నది మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఏరియా. ఇదిగో తెచ్చుకోవాల్సింది, దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది, దాంట్లో వేసుకుని ఇక్కడ ఆపుకోవాల్సింది. ఘాట్ రోడ్ కదా అని ఆలోచిస్తుంది. ఇది ఫుల్ ఇంకా అంతే, అదిగో అక్కడ కనిపించలే. సో మనం పైన రోడ్ మీద వెళ్తున్నాం కదా, ఇట్లా కింద ఫారెస్ట్ ఏరియా ఇలా ఉంటుంది. పిల్లర్స్ ఒకటే ఉంటాయి కింద అంతా. ఫారెస్ట్ లాగానే ఉంటుంది. పిల్లర్స్ మీద నుంచి రోడ్ వేసుకుంటూ వచ్చారు. వావ్, వాట్ ఏ రోడ్ రేపుది కదా, బ్యూటిఫుల్ అసలు. ఏనుగులు వస్తే ఇక్కడ నుంచి తొండం బయటకు వేసేసి ఇది వరల్డ్స్ లాంగెస్ట్ యానిమల్ అండర్ పాస్ ఇన్ ఇండియా. ఫారెస్ట్లో పైన ఇలా రోడ్డు ఉంది, కానీ కిందంతా ఫారెస్ట్ లాగానే అనిపిస్తుంది. ఓన్లీ పిల్లర్స్ లేపి దాని మీద నుంచి రోడ్ వేసుకుంటూ వచ్చారు. అంటే ఏ యానిమల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఫారెస్ట్ ఏరియాలో. మీ కింద ఒక పిక్ పెట్టాను చూడండి, అలా ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ అంతా కిందంతా అండర్ పాస్ ఉంటుంది. అంటే అవతల సైడ్ నుంచి యూతల్ సైడ్కి యానిమల్స్ ఫ్రీగా అడవిలోంచి ఎలా వెళ్తాయో అలాగే వెళ్తూ ఉంటాయి. ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఏమైంది? ఇంకా 500 kilometers ఉంది. ఇట్లా దొబ్బితే వాళ్ళు వెళ్ళినట్టు. నువ్వే ఫాస్ట్గా తొక్కద్దంటావు. టీ షాప్కి వెళ్ళే ఫస్ట్. అదే టీ షాప్కి వెళ్తున్నప్పుడు నీ కార్ నువ్వే చూసుకో, నీ డ్రైవింగ్ నువ్వే చూసుకో, ఆరామ్సే కూర్చుంటుంది. అబ్బా! ఏంద్రీ డొమెస్టిక్ వైలెన్స్? అయిపోయింది సార్. నయా గావ్, మోహ్ గావ్. బైసన్ రిట్రీట్ బస్ ఆన్ అనుకున్నా. ఇదే బైసన్ కాదు, ఇంకా ముందుకుందా? ఇంకా పోలేదు. ఇది బైసన్ అట్లా రెస్టారెంట్. జంగల్ క్యాంప్ రిసార్ట్. వావ్, బైసన్ రిట్రీట్ రెస్టారెంట్.
పిల్ల వచ్చే ఇటు జంప్. ఎంత కష్టపడి ఎక్కుతుంది చూడండి. పుల్లి ఎంత గ్రిప్ పట్టుకోవాలా, పైకి ఎక్కాలా, జారిపోకూడదు. అడవిలోంచి పరమి వచ్చేసిన అనమాట. వీటిలన్నింటిలో పెనాల్టీ ఇవ్వాలి. అసలు అన్నింటికి ఎవరైతే బయట ఇస్తారో అట్లన్నింటిలో పెనాల్టీ అని ఇవ్వాలి. రెండోసారి అప్పుడు మళ్ళీ బయటకు ఏమనిపిస్తుందా అని ప్రస్తుతానికి అయితే అంతే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది ఇంకా అంతే అనిపిస్తుంది. ఏదబ్బా ఇది డొమెస్టిక్ వైలెన్స్ ఏంది ఇది చెప్పిన నేను. అందుకే ఆపు అంటున్నాను అప్పటి నుంచి. ఏంది రోడ్ మీద ఇది ఇది అర్థం కాదు నాకు. అందుకే వీడియో ఫోన్లు ఎందుకు మేము అంత పెద్దగా కొనుక్కున్నావు? వీడియోస్ తీయడానికే కదా. ఎంత ఉట్టు చెప్పినా కానీ అది అంతే. లెఫ్ట్ లో ఆపు. ఒక కట్ చేసి వెళ్తా. ఒక కట్ చేసి వెళ్తా ఆపుతాను. అరే లెఫ్ట్ లో అప్పుడు కట్ చేయడం ఎందుకే? అరే బండిని కట్ చేసిన అది కొంచెం ఎంజాయ్ చేయని అప్పుడు నేను డ్రైవింగ్ ని చాలు, ఇంతవరకు ఎంజాయ్ చేసాను చాలు. హై క్రాస్ వచ్చినప్పుడు చూడు నేను ఎట్లా డ్రైవ్ ఎవరు నీకు ఫస్ట్ కీస్ ఇస్తేనే కదా నువ్వు డ్రైవ్ చేయడానికి. రెండు కీస్ ఇక్కడి నుంచి ఇంకా ప్రయాగ్రాజ్ 503 కిలోమీటర్స్ దూరం ఉంది. జబల్పూర్ 152 కిలోమీటర్స్. ఈ డ్రైవ్లో ఇది థర్డ్ బ్రేక్. మేము ఇక్కడ టీ తాగడానికని ఆగాం. वो कार का ग्लास वॉश कर रहे हैं. ఏం తీయాలి? వైపర్ వేయాలా? అది బండి స్టార్ట్ చేయాలి కదా వైపర్ వేయాలంటే. ఓకే మా బుడ్డికి కార్స్ అంటే ఫ్యాంటసీ. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. దాన్ని ఒక బేబీ లాగానే చూసుకుంటాడు. లాక్ కూడా చేసేసి. ఏం ప్లేస్ అని చెప్పాడు? వింధ్యాంచల్ డాబా అంట. ढाबा ओके. प्लेस बुडी సుబి जूबी సుబి ఏదో అన్నాడు. जूबी जूबी गांव का नाम क्या है? लंझिया. हम लोग भूतला घूमते कद बनी. పెట్టే నేను పోసుకుంటా. నేను మామూలుగా చూసినామండి. చూపు నాకు తెలీదా? నేను నార్మల్గా చూసినాను. ఓకే నేనే తీసుకుంటా హై దాంట్లో. ప్రయాగ్రాజ్ అని పెద్దగా వేస్తారు చూడు కదా. అన్నాడు కదా ఇన్ని పనులు వేసుకున్నాను. ఇది షేక్ అయినా పెద్ద ఫరక్ ఉంటుంది కదా. అంటే అది కూడా ఇంత పెద్ద సిటీయే ఇక్కడ. కొండ మీద వెళ్ళి మనం ఆక్యుపై చేసేసాం ఇట్లా ఇల్లు. అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలా? My buddy is going to Kumbh Mela. ఎంత మొత్తం డిస్టెన్స్? 1150 కిలోమీటర్స్. ఇప్పటికి ఎంత డ్రైవ్ చేసింది బుడ్డి? 713 కిలోమీటర్స్. పొద్దున
పొద్దున్న 4 గంటల 3:45 బయలుదేరాం. 3:51 బయలుదేరాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. 715 కిలోమీటర్స్ వరకు వచ్చాము. భలే దిగుతున్నాడు కదా. ఫుల్ ఘాట్ ఇది. అంటే అట్లా కాదు, ఈ ఘాట్ అని తెలుస్తుంది అని నా ఉద్దేశం. ఈల్దేరింది నిన్న అనే అంత ధైర్యం నాకు లేదు. ఉంది వచ్చింది. ఎవడో గుద్దేశాడు బండి. లారీ అయి ఉంటుంది. కార్లో అయితే అంత డ్యామేజ్. మహారాష్ట్ర వాడు అడిగావు కదా, ఓవర్టేక్ చేశాను. అప్పుడు నేను ఊడిపోయింది. ఉంది కదా ఫారెస్ట్. బాబా ఎంత స్లోగా వెళ్తున్నాడు చూడు వాడు. లగేజ్కి లోడ్కి లారీ అట్లా తిరగబడిపోతుంది. అంత జాగ్రత్తగా వెళ్ళమని. అది లారీ, 2 వీలర్. ఏంటి బుడ్డి గువ్వల చెరువులో అలాగా మసీద్ కట్టిపెట్టారు కదా. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మంచిదా బుట్టి. సిగ్నల్ పోయింది కదా. పోయిందంటే నాది ఇది తీసేయి, డేటా, మొబైల్ డేటా. ఉంది 1 పాయింట్లో చేయడం. మళ్ళీ కొంచెం పెద్ద అదే ఎందుకంటే నాకు సిగ్నల్ కావాలి నా మొబైల్. ఇండోర్ కింద వచ్చేసాం. గువల్ చెరువులో అలా ఉంది ఘాట్ రోడ్. ఎక్కింది దిగింది తెలియలేదు. మనం జార్ఖండ్లో వెళ్ళేటప్పుడు వాడు రాంచీ వెళ్ళేటప్పుడు ఉండే చూడు, అలా ఉంది కదా ఇది. ఎస్, బాగుంది. నాకు బాగా నచ్చింది ఎంపీ. ఇది చూడు, ఇది ఎట్లుంది చెప్పు ఇప్పుడు. ఇది మనం పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు ఒక ప్లేస్ లో టీ తాగాం చూడు, నువ్వు నేను మీ అన్న. అట్లా లేదు, బ్రిడ్జ్ దగ్గర ఎక్కడో కదా. అటు పైన బ్రిడ్జ్ ఉండేది. వారణాసి 568, జబల్పూర్ 110, నర్సీ 3499. ఎంత స్లోగా వెళ్తున్నాడంటే ఎంత లోడ్ ఉంటుందో చూస్తే అసలు అది. మనం హై క్లాస్ కొనుక్కున్నప్పుడు మటుకు డాష్ బోర్డ్ కొనుక్కుందాం. డాష్ క్యామ్ మంచి క్వాలిటీ ఉన్నది. మా కష్టాన్ని అంటే మేము డ్రైవ్ని ఎంజాయ్ చేస్తాము, కానీ ఆ డ్రైవ్ని మొత్తం మీకు చూపించాలని ఇంత లెంతీ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ డ్రైవ్లో మనకి ఇది 15th టోల్. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీన్ని మడై ఫీ ప్లాజా అంటారు. ఇక్కడ 110 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 1:19 క్రాస్ చేసాం. ఐఫోన్ మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. నేను ఈ లోపల వెళ్ళి బ్యాగ్ తెచ్చేసుకున్నా. ఇప్పటి వరకు మన ప్రయాణం మొత్తం నేషనల్ హైవే 44 మీద జరిగింది. ఈ డ్రైవ్లో మనకి ఇప్పుడు వచ్చేది 16th టోల్. ఇది బహోరీ పార్ నిగ్రీ అనే ఫీ ప్లాజా. ఇక్కడ 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 2:02 క్రాస్ చేసాం. ఇది నేషనల్ హైవే 34 మీదకి వస్తుంది. వెల్కమ్ టు టోల్ ప్లాజా. అది ఈ టోల్లో రాయడు ఇక్కడ రాశాడు. ఇక్కడ కూడా రాయడు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే 34 ఇది.
అయిపోయిందా? ఇట్లాగే ఉంటాయి నా క్రియేటివిటీ. ఇది ఎట్లుంది చెప్పు ఈ బ్రిడ్జ్? సంబల్పూర్ వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వచ్చింది గుర్తుకుందా? సంబల్పూర్ రే మహానది బ్రిడ్జ్. ఓకే, పెద్ద పెద్ద నది కదా అది. శంకర్ శంఖ అదే సేమ్ అలాగే ఉంది ఇది కూడా. శంకర్ రివర్ మనం చీరా వేసాం కదా, మహానది మహానది అది. రెండు మూడు మహానది నదులు బుడ్డి వచ్చేసాయి. ఎగ్జాక్ట్ సంబల్పూర్ కి మనం రెజెంటా హోటల్లో దిగే ఒక 60 కిలోమీటర్స్ ముందు ఒక ఎంత పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. ఓకే, గుర్తులేదు. వెళ్ళేటప్పుడు ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోయాను నేను. ఒక టోల్ గేట్ ఉంటే వచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నాను. ఐ రిమెంబర్. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నాడు వాడు. నేను అప్పుడు అడిగాను కూడా, వెళ్ళేప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడు అన్నాను. వెళ్ళేప్పుడు మనం ఆగలేదు అందుకే తీసుకోలేదు అన్నాం. వాడు కూడా పిల్లక నాలాగే చూసావా? ఇక బుడ్డి వెళ్ళి ఆ మేనకోడల్ని కలుస్తుంది. ఆ బుడ్డి ఐషు అప్పు. ఇక అప్పు అయితే నీతోనే కూర్చుంటుంది, మామ 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 అని. అది మా బావతో కూర్చుంటుంది అనుకుంటున్నాను. ఓ చిన్న బావా. ఫీమేల్ డ్రైవరా? మేలేనా? నేను ఆ డ్రెస్ చూసి ఫీమేల్ అనుకుంటున్నాను కదా. రేవా 237, జబల్పూర్ 13. రేవా కూడా ఎంబీఏ. అవును, ఎంపీఏ రేవా. మంచి పెద్ద సిటీ బట్ ఇది లైక్ భూపాల్ అట్లాగా ఒక ప్లేసే, అది పెద్ద సిటీ. ఇందోరు వీటిలాగానే. భూపాల్, జబల్పూర్, రేవా, వారణాసి, ఖజురహో కూడా ఇక్కడెక్కడో తగులుతుందేమో చూసేసుకోవచ్చు. కానీ ఖజురహో ఇంకా పైకి వెళ్ళాలి. పైకి కాదు, ఇట్ సైడ్ ఖజురాహో, అటు సైడ్ భోపాల్. ఓకే. ఆ పెద్ద శివలింగంలో ఒక టెంపుల్ ఉంటుంది చూడు, అది ఎంపీఏ ఎక్కడో అది. ఆ ప్లేస్ పేరు మర్చిపోయాను నేను. ఒకటి గుర్తుందా, ఆయన కాళీ పాసకుడు చరణ్, ఆయన పేరు కాళీచరణ్. అదే, ఆయన పాట పాడతాడు వెళ్ళి. అది వెనకాల పెట్టి కిందేసి మట్టిలో చేసి తిందాం అనుకుంటున్నావా ఏంది? నువ్వు ఎక్కడో ఆపుతా తింటా అన్నావు అని పెట్టు పర్వాలేదు, వెనకాల పెట్టి తిందాం. అలహాబాద్ 365 ఇప్పుడు ఆపలేదు. కంట్రోల్, ఐఎమ్ ఆన్ డ్రైవ్. నువ్వు 11 నువ్వు జలక్ ఇచ్చేది కంట్రోల్ కావట్లేదు. ఎవరికి? బండి నాకు వీడియో రికార్డింగ్. కానీ మనం అప్పుడు గోప్రో కొనుక్కోవడం మంచిదైంది. గోప్రో బాగుంది వీడియోస్. పట్టాన్. పట్టాన్, ఓ అది మన రేవా 228, కట్నీ 94, మల్హార్ 16, మైహార్ మై ఎంబీఐ. అయ్యా, మల్హార్. నేను అదే అనుకున్నా, దాన్ని ఐ కనిపిస్తుంది. 20 ఇచ్చావు కదా, 120, 220, ఎన్ని కిలోమీటర్స్ అయింది ఇప్పుడు? 140. 140 kilometers in 2 hours. Oh my god, how fast. కాదు 160. 160 kilometers in 2 hours. నేను ఈడ్చిదంటే 180 kilometers in 3 hours. అవును, ఎట్లా నేను 80లో తప్పుతాను, నువ్వు 80లో తప్పుతావు, కానీ రోడ్డు ఒకటి నీకు చిన్నగా అవుతుంది, నాకు అవ్వదు ఎందుకు? అది ఎట్లా పతాంజలి ఫుడ్స్ అంటే ఎట్లా అట్లా ఏం మ్యాజిక్ చేస్తున్నావు? ఐ వాంట్ టు నో, నేషన్ వాంట్స్ టు నో. అన్నావు కదా, ఏమంటావు? పొద్దున్న అంతే సూర్యుడు 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 అన్నావు. సూర్యుడు వచ్చేసాడు, కానీ పెద్ద ఇబ్బంది పెట్టలేదు. డబ్బులు వచ్చేస్తాయి. ఏమో ఆ సింబల్ ఏదో టోల్ గేట్ అనుకుంటా సింబల్. టోలే అనుకుంటున్నా. అదే ఇప్పుడు టోలే ఉంది కదా. అగో గేట్ ఎత్తాడు కదా, ఉంది టోలే, టోల్ సింబల్. అగో అక్కడ ఫుల్ ఎత్తాడు. ఈ డ్రైవ్లో 17th టోల్ ఇది. మొహతారా టోల్ ప్లాజా అంటారు. ఇది కూడా ఎంపీలోకే వస్తుంది.
ఇక్కడ 125 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని క్రాస్ అయ్యేటప్పటికి 2 గంటల 44 నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం. ఈ టోల్ ఆ బుడ్డోడు ఎవడో టూ కార్ చిన్నగా ఒకడే ఉన్నాడు అన్ని కార్స్లో. ఆల్టో ఎల్బోర్డ్ పెట్టుకుంటే నువ్వు హైవే మీద డ్రైవ్ చేయడానికి వీల్లేదు. ఎల్బోర్డ్ తీసేసిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వస్తేనే హైవే ఎక్కువ అని చెప్పేవాడు. ఎల్బోర్డ్ వేసుకుని ఇక హైవే ఎక్కేసి వాళ్ళని వీళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి ఇవన్నీ అవసరం లేదంటుండే మన అన్నయ్య. నీకు ఏ రోజు అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది నేను చేయగలను అని, ఆ రోజు హైవే ఎక్కువ అన్నాడు. ఫస్ట్ డ్రైవ్ నేను గుంటూరు వరకు నడిపిన హైదరాబాద్ నుంచి. మనకి నాగ్పూర్ బైపాస్ వరకు వచ్చేంత వరకు మనకు అంత ట్రాఫిక్ లేదు. కానీ అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళే కార్స్ చాలా కనిపిస్తున్నాయి. తెలంగాణ వాళ్ళవి ఒక 5% ఉంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా ఇట్లాంటి వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి వెహికల్స్. కర్ణాటక సపోర్ట్కి పెట్టుకున్నాడు అది. అదే అయినా వాళ్ళు గుండు పడిపోయి ఉంటుంది కదా. మనం ఎందుకు నడక క్యాండిడేట్లు కాదనిపిస్తుంది, మనం సుకుమార్ జీవితం అనిపిస్తుంది. నర్మదా ఘాటి, అరే నర్మదా వచ్చేసింది మరి. నర్మదా ఘాటి ఎంత జబల్పూర్ అంటే నర్మదా వస్తుంది. మనం వెళ్ళే స్నానం చేసి జబల్పూర్ వెళ్ళి 50 కిలోమీటర్ అయింది. నర్మదా ఘాట్స్ ఇక్కడే ఉంటుంది. ఫుల్ నర్మదా ఈ ముందు నుంచి అమర్కంటకి ఎక్కడో పుడితే అక్కడే పుట్టింది 100 కిలోమీటర్ల దూరంలోనే. రోడ్ అంతా వెనకాల ఖాళీగానే ఏడుతుంది. ఈడెవడు ఎవడు? ఓ వీడా. ఈడెవడు నేషనల్ హైవే 30 12 కిలోమీటర్స్ మేహార్ 77 రేవా 146. ఎందుకు రోడ్డు పక్కన ఇలా ఆపేస్తున్నారు సడన్గా అర్థం కాదు. నాకేమైనా అర్థమైతే చెప్పగలుగుతుంది, కానీ మహారాష్ట్ర వాళ్ళ మీద కంపేర్ చేస్తే వీళ్ళు బెటరే అనిపిస్తుంది నాకు, ఎంపీ వాళ్ళు కదా. కిలోమీటర్స్ పర్ అవర్ చొప్పున నేను 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళాము. ఏముంది, నేను నెమ్మదిగా వెళ్తాను, నువ్వేమో జమ్ము 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 అని కొడుతావు, అంతే డిఫరెన్స్. ఓకే ఓకే బుద్ధి. In a minute, Mom. Mom. Hello? Where are you? You're missing it. Get down here right now. Where
పెట్టుకో వెహికల్ టు వెహికల్. పెట్టుకున్నాను అందుకే సేవ్ సేవ్ అయ్యావు, అదే అర్థమైంది. నా కటింగ్ నీకు ఉపయోగపడింది చూసావా? Yes, you did it again, రే. లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఇట్లా బయటకు వచ్చేసి గొంతులో మళ్ళీ వింగుకున్నా నేను. స్కార్పియోస్ ఎక్కువ ఉన్నాయి మహారాష్ట్ర మా ఎంపీలో. ఆడ దెబ్బకి 40-50 మెయింటైన్ చేస్తున్నాడు. మంచి పని. లోపల ఉన్న వాళ్ళందరూ తింటుంటారు కదా. ఇప్పుడు ఆ డ్రైవర్ కొట్టి నాకు తెలుసు. ఇక ఒక్కసారి ఇట్లా అర్థమవుతుందా? సో మండే ట్యూస్డే వెనస్డే లోపల నాకు తెలుసు అయిపోతుంది. మండే అంటున్నాడు కానీ అటు ఇట్లా వేసుకున్నా వెనస్డే లోపల అయిపోవాలి వర్క్. కానీ ఫస్ట్ అయితే ఎంతో ధరకు కంప్లీట్ చేసేది వస్తుంది. నేను అదే అనుకున్నా. వీడు వాడేనా మన వాడేనా కాదు కదా. వెళ్ళే కొద్ది టోల్ గేట్లో పబ్లిక్ పుట్టప్పుడు ఈగలు దోమలు తోలుకుంటుంటారేమో. ఈ 1.5 month అయితే ఫుల్ అసలు ఫుల్ అంటే ఫుల్ తిరుగుతుంది. టెన్షన్ కాదు బుడి. వీడు రోడ్ మధ్యలో ఆపి పెట్టాడు, తెలియదు వీడు నిలబడ్డాడేమో నేను వెనక పెట్టుకున్నాను. ఎవరు ఆపావు? పంది పిల్లలోడా. ఎందుకు ఆపావురా? మా బుడ్డోడికి ఇరిటేషన్ వస్తుంది కదా. ట్రై చేయాలనా? ఈ డ్రైవ్లో ఇది 18th టోల్, ఖేర్ వాసిని టోల్ ప్లాజా అంటారు. మధ్యప్రదేశ్లోనే ఉంది ఇది. ఇక్కడ 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 4 గంటల 3 నిమిషాలకి సాయంత్రం క్రాస్ చేసాం. ఇది నేషనల్ హైవే 30 మీద వస్తుంది. వీళ్ళు ఎంటర్ చేస్తున్నారు ఏంటి మాన్యువల్గా? పొద్దున్న మేము హల్దీరామ్స్లో కొనుక్కున్నాం కదా స్నాక్స్ లాగా, సమోసాస్, కచోరీస్, అవి ఇప్పుడు తింటున్నాం ఇక్కడ కార్ సైడ్లో ఆపుకుని. తప్పంతగా చెప్తున్నాడు. అది కూడా ప్రయాగరాజ్ లేదు దాంట్లో. PG అంట నేషనల్ హైవే. ఏంది ఇవి నెంబర్లు ఇచ్చుకుంటూ పోవచ్చు కదా.
ఎంపీలో మేము మళ్ళీ పెట్రోల్ కొట్టించాము, ట్యాంక్ ఫుల్ చేయించేసాం. గుంజి ఆపి చెప్పు, ఏం మిలిటరీ వాడువా ఏంది? మామూలు వాళ్ళ తయారైన పోను. నాకు ప్రయాగరాజ్ కావాలి, గ్రీన్ కోట్ అది మటుకు కనిపించలేదు. ఇందాక కూడా బోర్డు వచ్చింది అలహాబాద్ అంట, ప్రయాగరాజ్ రాయలేదు వాడు. అమర్ పఠాన్ అలహాబాద్ 170, ప్రయాగరాజ్ రాయలేదు. ఇవన్నీ ఓల్డ్ బోర్డ్స్ అనమాట. వాడు వెళ్తున్నాడు, తగ్గచ్చు కదా. చూసుకో, అది మానేసి వాడితో ఈక్వల్ గా వాడికి దిమాక్ లేదంటే నీకు కూడా దిమాక్ లేదా? నీకుంది కదా టోల్ గేట్ తీసుకో. వాడే ఏమనద్దు అనుకుంటా. 115 రూపీస్ ఎక్కడ మొత్తం తగ్గట్లేదు వీళ్ళు. అయిపోయింది, ఆల్మోస్ట్ సగం మాస్టర్ రాసుకున్నాను ఇంతవరకు. ఏంటవి ఇన్ని టోల్స్? చాలా టోల్స్ ఉన్నాయి. ఈ డ్రైవ్లో 19th టోల్ ప్లాజా, ఇది నేషనల్ హైవే 30 మీద వస్తుంది. ఈ టోల్ ప్లాజాని ఒడక్కి పిప్కార్ టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 115 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 4:53 సాయంత్రం క్రాస్ చేసాం. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. మందే అక్కడ బండి PS15. ఇక మన అదృష్టాలు ఇట్లుంటాయి, హాఫ్ బోర్డులు ఇరిగిపోవడం. కిలోమీటర్స్ 454 అయింది అంటే ఆల్మోస్ట్ ఎంత 11 hours. 11 hours లో 1000 కిలోమీటర్స్. గోరింకలు బాగున్నాయి. చెప్పు బుడి, 1000 కిలోమీటర్స్ 11 hours లో డ్రైవ్ చేశాడు నా బుడ్డి. అంటే ఆల్మోస్ట్ 9.5 hours లో వచ్చేసినట్టే మనం. 9.5 hours కాదు, 1 hour బ్రేక్ అనుకున్నా కానీ 10 hours 1000 kilometers అంటే గంటకి తక్కువ. ఎస్, కానీ ఇప్పుడు మిగతా 150 కిలోమీటర్లు ట్రాఫిక్ ఉంటుంది. 4 గంటలు కనిపిస్తుంది. అదే ట్రాఫిక్ ఉంటుంది, అదే బండ్లు నీటే వస్తున్నాయి కదా. ప్రయాగరాజ్ ఈ టైంలో కోట్లు సంపాదించాలని డిసైడ్ అయినట్టున్నారు. అంతే కదా. కానీ డబ్బులు కలెక్ట్ చేయట్లేదు అనుకుంటుంది. ఇక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్లు ఇట్లా సింగిల్ రోడ్డే మొత్తం అంతా. అందుకే మనకి ఒక 4 hours జర్నీ చూపిస్తుంది. ఆడేంటి సీదా గుద్దేలాగా వెళ్ళిపోయాడు. నేను అదే అనుకున్నా. అమ్మ గుంతలే ఉన్నాయి రోడ్ అంతా, గుంతలే గుంతలు. ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టి ఒకటి ఇట్లా పెట్టేసినామంటే అయిపోతుంది. ఇట్లా ఉంటది కదా పెద్దది. అమ్మో, ఆడేంది మేము అట్లా డ్రైవ్ చేస్తున్నాడు.
మా పెద్ద పెద్ద గుత్తలు పుట్టు. తిప్పేసుకోవాలి కింద చేసి నడిపించుకుంటాను ఇటు చూడుకుంటే అదే అంటున్నా, లారీ ఇవన్నీ ఆపగలిగేటంటే చూడు. దాచేస్తాను. వాళ్ళు ఏంది బుడ్డి లారీ ముందు కట్లు కొడుతున్నారు? అబ్బే. అర్థమైందా? అప్పట్లో 100 ఉండేది, ఇప్పుడు 150 ఎంతకో అమ్ముతారు. పేర మాడితే ఇచ్చేస్తారు. ఓకే 2-3 ఒకేసారి కొని ఇచ్చేస్తాయి. ఓకే. మీషోలో వేస్ట్ ఇక నాకు. మీషోలో ఏం చేస్తా అంటే మీషో అమౌంట్లోకి వస్తుంది కదా అమౌంట్. ఆడు ఏం చేస్తున్నాడు ఆడు? మొన్న నువ్వు కూడా అలాగే ట్రై చేసు. ఆ రోజు ఇంత గుంటలు లేకుండే. నాకైతే అసలు బాడీలో పాటలన్నీ ఊడిపోయినాయి. ఎప్పుడు? హంపి వెళ్ళినప్పుడు ఆ సైడ్ నుంచి డ్రైవ్ చేసినావు చూడు, గుర్తులే? చాలు. చూడమ్మా, నేను నార్మల్ గానే డ్రైవ్ జర్కలు చేస్తాను. ఇచ్చావు. మనము డియోగర్ వెళ్ళినప్పుడు మళ్ళీ 4 స్టేట్స్ వెళ్ళాం బుడ్డోయ్. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం. ఎందుకంటే అప్పుడు జార్ఖండ్ కూడా ఉండే కదా. నువ్వు ఇది కెమెరా ది బుడ్డి. ఓ అటు నుంచి రూట్ ఉంది బుడ్డి, అందుకే దిగి వెళ్తున్నారు. ఇక 27 minutes స్లోవర్, 60 rupees టోల్ అంట. కటింగ్స్ ఏవో నేను నేర్పించాను కాబట్టి సేఫ్ అవుతున్నావు, కానీ లేకపోతే మా ఇంటి నుంచి వెళ్ళేటప్పటికి పద్మారావు నగర్ వెళ్ళే లోపల మధ్యలో 2 సార్లు ఫోన్ చేస్తాడు, మేడం ఇప్పుడే ఒకటి గుద్దేసి వెళ్ళాడు. ఇప్పుడు వెనకల నుంచి గుద్దితే నేనేం చేస్తాను? ముందు నుంచి కూడా గుద్దారని చెప్పి ఒకటి. స్పీడ్ బ్రేక్. ఎక్కువ పడుతుంది బండి అవుతుంది. Take the next left onto Major District Road, Sehwa Road. ఏందప్ప ఈ రోడ్డు? బుడ్డిది. పాలబాయి రోడే. ఇవన్నీ గుద్దిన మనమేదే వాడు ఏడుస్తుంది. వాడు కవర్ అయినా పైనకి ఎత్తుతున్నాడు కానీ అరే పట్టవ నుంచి ఆగేద్దామని లేదు చూడు. వచ్చేసామా యూపీ? 33 కిలోమీటర్స్. యూపీ వచ్చేసామా? దఫోరా నేషనల్ హైవే 135B. శంకర్ గారే మనం వెళ్దాం అనుకుంటున్నాం. శంకర్ గర్. యూపీ బార్డర్ రావాలి కదా, బార్డర్ ఎక్కడ కనిపించలేదు. ఎంపీఏ ఇది, ఇంకా రేవా. ఈడోడు ఈజ్ దట్ గై రే, నాస్టీ గై. ఇది వాడు తాత సొమ్ము అన్నట్టు నడుస్తున్నాడు. పోలీసు
44 చేంజ్ చేశారు. ఫస్ట్ పాత టైంలో ఉన్నప్పుడు నేషనల్ హైవే 7 అనేవారు, ఇప్పుడు 44 చేశారు దాన్ని. ఓకే. ఇదంతా బెంగళూరు హైవే అన్నమాట. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వేసిన రూట్ ఇది 44 నేషనల్ హైవే. ఓకే. ఫస్ట్ 7 ఉండేది, దాన్ని 44 చేంజ్ చేశారు. ఇంకా ఓపెన్ కాలేదమ్మా. ఇదిగా ఈ డ్రైవ్లో 20th టోల్. ఇది పల్హాన్ టోల్ ప్లాజా అంటారు, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది నేషనల్ హైవే 135B. మేము ఈ టోల్ని సాయంత్రం 5:47 క్రాస్ చేసాం. 20 టోల్గేట్స్ అయ్యింది. మధ్యప్రదేశ్లో మనకి ఓవరాల్గా 7 టోల్స్ వచ్చాయి. మొత్తం కలిపితే 750 రూపాయలు మధ్యప్రదేశ్లో మనకి ఖర్చు అయింది టోల్స్కి. మరి ఇక్కడ ఎందుకు అంత సడన్గా ఈ డ్రైవ్లో మొత్తం 20 టోల్స్ ఉన్నాయి. దాంట్లో తెలంగాణలో మనకి 7 టోల్స్, మహారాష్ట్రలో 6 టోల్స్, అలాగే మధ్యప్రదేశ్లో 7 టోల్స్. ఓవరాల్గా టోల్స్ మొత్తం కలుపుకుంటే 1945 రూపాయలు అయ్యింది. శంకర్ గారు ఇంకా మనం మధ్యప్రదేశ్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి డివైడ్ అయింది రోడ్డు. ఏదైనా ఊర్లో వచ్చేటప్పటికి డివైడర్ ఉంటుంది, మళ్ళీ ఊరు అయిపోయిన తర్వాత మళ్ళీ సింగిల్ రోడ్. ఇక్కడ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ మనకి ఓన్లీ ఘాట్ రోడే. అంటే చిన్న రోడ్, విలేజెస్ మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఎక్కడో యూపీలోకి ఎంటర్ అవుతాం మనము. నేను రిటర్న్లో మళ్ళీ ఇట్లే వస్తామన్నది గ్యారెంటీ లేదు కదా. ఇది ప్యూర్ ఘాట్ రోడ్. ఇది కొండ ఎక్కి దిగుతాం అనమాట. ఇదంతా మధ్యప్రదేశ్లో కొండ. ఈ కొండ దిగిన తర్వాత ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి యూపీ బార్డర్ తగులుతుంది. అదే అక్కడ జామ్ అవ్వడం వల్ల ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ఒక్కొక్క వెహికల్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు డ్రైవ్ చేస్తున్నా ఒక్క వెహికల్ కనిపించలేదు. నేను బండి ఎక్కగానే నేను డ్రైవింగ్ సీట్లోకి రాగానే చూడు ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయో. నాకు బండిలు కనిపించట్లేదని నేనేం నీకు ఇవ్వలేదు కదా. కనిపించట్లేదని ఎందుకు ఇస్తావు? ఖాళీగా ఉంటే ఎంజాయ్ చేస్తావు కదా నువ్వు. ఇక్కడ జామ్ అయింది ఒకటి. ఎందుకు జామ్ అయింది? వీడి వల్ల ఘాట్ రోడ్ దిగిన తర్వాత ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత విలేజెస్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాం మనము. ఆ విలేజెస్ దగ్గర ఒక చోటన ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. ఎప్పుడు వెళ్తామో తెలియదు. రాత్రి అవడం వల్ల మాకు అర్థం కాలేదు ఫస్ట్. ఈడెవడు చీకట్లో చిందులాట. మేము రాత్రి 8 గంటలకి 16 గంటల ప్రయాణం తర్వాత సరై అఖిల్ అనే ప్రదేశానికి చేరుకున్నాం. సరై అఖిల్ నుంచి ప్రయాగ్రాజ్ సుమారుగా 39 కిలోమీటర్ల దూరం. వీళ్ళకి యాక్చువల్లీ చాయ్ మంచిగా పెట్టుకోవాలి. వీళ్ళు ఇదే చాయ్ తాగుతారు, కాఫీ అంతగా తెలియదు వాళ్ళకి. మేము సరై అఖిల్లో రావ్ ప్యాలెస్ గెస్ట్ హౌస్ అనే కళ్యాణ మండపంలో దిగాము. అక్కడ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని రూము. ఈరోజు మొత్తం 16 గంటలు ప్రయాణం చేసి 1150 కిలోమీటర్లు డ్రైవ్ చేసి సరై అఖిల్ అని ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రదేశం చేరుకున్నాం.